మార్ఫింగ్ ట్రోలింగ్లపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. మంత్రి సీతక్క వీడియోను మార్ఫింగ్ చేయడంపై సభలో చర్చించారు. మార్ఫింగ్ వ్యవహారంపై విచారణ జరిపిస్తామని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. మార్ఫింగ్ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటామని స్పీకర్ స్పష్టం చేశారు. ఎవరికైనా మనస్తాపం జరిగినప్పుడు మీరందరూ కూడా సమిష్టిగా సభా మర్యాదలు కాపాడడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం అందరం కలిసి పనిచేద్దాం. నేను గౌరవ శాసన సభాపతి గారిని మరి కేటీఆర్ గారు చెప్పారు, దీనిపైన తప్పకుండా మరి విచారణ జరపాలని, సీరియస్గా తీసుకోవాలని, మరి ఎగ్జామిన్ చేసి ఎవరైతే ఇక్కడ కానీ ఈ సభా ప్రాంగణంలో ఈ లెజిస్లేచర్ సెక్రటరియేట్లో ఎవరైనా సభను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా మీ వరకు మేము కోరుతా ఉన్నాం. సభ మొత్తంగా కోరుతా ఉంది, వారు కోరారు, మేము కూడా కోరటం జరుగుతూ ఉంది. అధ్యక్ష, అసెంబ్లీ ప్రాంగణంలో కానీ అసెంబ్లీ హాల్లో కానీ వీడియోస్ మార్పింగ్ చేసి ప్రసారాలు చేయడంపై చాలా సీరియస్గా ఎగ్జామిన్ చేసి తగిన నిర్ణయం కఠినంగా తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. మార్ఫింగ్ ట్రోలింగ్లపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. మంత్రి సీతక్క వీడియోను మార్ఫింగ్ చేయడంపై సభలో చర్చించారు. మార్ఫింగ్ వ్యవహారంపై విచారణ జరిపిస్తామని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిద్ధార్థ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ, ఈ మార్ఫింగ్ చేస్తున్న మొత్తం ఈ అంశానికి సంబంధించి విచారణ జరిపిస్తామంటూ ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు కదా, ఏంటి వివరాలు? శాసనసభ వీడియోలను మార్ఫింగ్ చేయడం, అసెంబ్లీ ప్రాంగణంలో వీడియోలు తీసి వాటిని కూడా మార్ఫింగ్ చేయడంపై స్పీకర్ గద్దెం ప్రసాద్ సీరియస్ అయ్యారు. ఇక నుంచి అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని కూడా స్పీకర్ హెచ్చరించారు. ఇక గత కొన్ని రోజుల నుంచి శాసనసభలో జరిగినటువంటి వీడియోలను మార్పు చేస్తూ పలు పార్టీలు వాళ్ళ సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేస్తున్నాయి. వాటికి వేరే అర్థం వచ్చేలాగా మీమ్స్ తయారు చేసి వాటిని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి సభలో సీరియస్ గా ప్రసంగించారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదు, దాంతో పాటుగా చాలా అసహ్యకరంగా వీటిని మీమ్స్ తయారు చేస్తున్నారు అని కూడా సీఎం సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఈ రోజు చర్చ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీనికి సంబంధించి విషయాలను చాలా చిత్రీకరిస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు. కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళపైన కఠిన శిక్షలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇంకా దీనిపై రియాక్ట్ అయినటువంటి స్పీకర్ కూడా ఇట్లా కొన్ని రోజుల నుంచి శాసనసభ ప్రాంగణంలో కానీ శాసనసభలో జరిగినటువంటి సమావేశాలపైన వీడియోలను మార్కింగ్ చేస్తూ ఉన్నది లేనట్టు చిత్రీకరిస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అట్లాంటి వాటిని గుర్తించి కఠినంగా శిక్షిస్తాము. ఇకపైన దానికి సంబంధించి ఒక ఇలాంటివి కంటిన్యూ కాకుండా ఉండేందుకు తగిన చర్యలు కూడా తీసుకుంటామని స్పీకర్ తెలిపారు. థ్యాంక్ యూ సిద్ధార్థ. ఎవరికైనా మనస్తాపం జరిగినప్పుడు మీరందరూ కూడా సమిష్టిగా సభా మర్యాదలు కాపాడడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం అందరం కలిసి పనిచేద్దాం. నేను గౌరవ శాసన సభాపతి గారిని మరి కేటీఆర్ గారు చెప్పారు, దీనిపైన తప్పకుండా మరి విచారణ జరపాలని, సీరియస్గా తీసుకోవాలని, మరి ఎగ్జామిన్ చేసి ఎవరైతే ఇక్కడ కానీ ఈ సభా ప్రాంగణంలో ఈ లెజిస్లేచర్ సెక్రటరియేట్లో ఎవరైనా సభను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా మీ వరకు మేము కోరుతా ఉన్నాం. సభ మొత్తంగా కోరుతా ఉంది, వారు కోరారు, మేము కూడా కోరటం జరుగుతూ ఉంది. అధ్యక్ష, అసెంబ్లీ ప్రాంగణంలో కానీ అసెంబ్లీ హాల్లో కానీ వీడియోస్ మార్పింగ్ చేసి ప్రసారాలు చేయడంపై చాలా సీరియస్గా ఎగ్జామిన్ చేసి తగిన నిర్ణయం కఠినంగా తీసుకుంటామని ఈ